ఏపీ రాజ్యసభ 4వ స్థానంపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఇటీవల వైసీపీ నుంచి టీడీపీలోకి చేరిన 17 మంది ఎమ్మెల్యేలతో చంద్రబాబు సమావేశం కొనసాగుతోంది. రాజ్యసభ అభ్యర్థుల ఖరారు 4వ స్థానానికి పోటీపై చర్చిస్తున్నారు. ఇప్పటికే పార్టీ సీనియర్లు, కేంద్ర మంత్రులు అశోక్ గజపతిరాజు, సుజనా చౌదరి, రాష్ట్ర మంత్రులు యనమల, అచ్చెన్నాయుడు, ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు మరికొందరు సీనియర్లతో ఇదే అంశంపై చర్చించారు సీఎం చంద్రబాబు. రాజ్యసభ 3 సీట్లకు గాను 1 బీజేపీకి ఖాయమైంది. కేంద్ర మంత్రి సురేష్ ప్రభు ఖరారయ్యారు. రేపు మధ్యాహ్నం నామినేషన్ దాఖలు చేయనున్నారు సురేష్ ప్రభు. టీడీపీ రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి ఆలూరు రమేష్ అందిస్తారు. రమేష్, రాజ్యసభ అభ్యర్థుల ఇష్యూలో టీడీపీ కసరత్తుకు సంబంధించి మీ దగ్గరున్న అప్డేట్స్ ఏంటి? విషయంలో ఉదయం నుంచి జరుగుతున్నటువంటి కసరత్తు కొలక్కి వచ్చినట్టుగా మనకి సమాచారం అందుతోంది. మొత్తం 3 సీట్లు 3 అభ్యర్థుల విషయంలో ఇప్పటి వరకు క్లారిటీ వచ్చింది. బీజేపీకి ఏదైతే సురేష్ ప్రభుకి ఇచ్చేందుకు ఇప్పటికే తెలుగుదేశం పార్టీ తన అంగీకారం తెలిపిన నేపథ్యంలో 2 సీట్లకు ఎవరెవరు పోటీ చేస్తారు అనే దానికి సంబంధించినటువంటి చర్చ జరుగుతూ ఉంది. దీనిపై ముఖ్య నేతలతో, మంత్రులతో ముఖ్యమంత్రి ఉదయం నుంచి కూడా దఫదఫాలుగా చర్చ జరిపారు. ఇందులో భాగంగా ఇప్పటికే కేంద్ర మంత్రివర్గంలో సహాయ మంత్రిగా కొనసాగుతున్న సుజనా చౌదరికి తిరిగి 2వసారి రాజ్యసభను పొడిగించేందుకు, ఆయనకి రాజ్యసభ కంటిన్యూ చేసేందుకు పార్టీ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. దీనితో పాటు రాయలసీమకు చెందినటువంటి ఒక సీనియర్ నేత టీజీ వెంకటేష్ కూడా పార్టీ నుంచి రాజ్యసభ కట్టబెట్టేందుకు ముఖ్యమంత్రి తమ నేతలతో చర్చల తర్వాత అంగీకారానికి వచ్చినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం టీజీ వెంకటేష్ సీఎం నివాసంలోనున్నారు. ఇద్దరికి కూడా రాజ్యసభ, ఒకళ్ళు కోస్తా ప్రాంతం నుంచి, మరొకరికి రాయలసీమ ప్రాంతం నుంచి కూడా రాజ్యసభ ఇచ్చే విషయంలో భాగంగా వీరిద్దరి యొక్క పేర్లను ఫైనలైజ్ చేసినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించినటువంటి అధికారిక ప్రకటన వెలువడాల్సిన అవసరం ఉంది. సుదీర్ఘ కసరత్తు జరుగుతోంది. ఉదయం నుంచి చూసుకున్నట్లయితే మంత్రులు, నేతలతో చంద్రబాబు అనేక దఫాలుగా చర్చలు నిర్వహిస్తూ ఉన్నారు. 3 సీట్లలో 2 సీట్లు ఏదైతే తెలుగుదేశం పార్టీ తమ అభ్యర్థులను నిలబెట్టాల్సి ఉందో వాళ్ళలో ఎవరికి అవకాశం అనే అంశంతో పాటు మరి 4వ అభ్యర్థిని పెట్టాలా వద్దా అనే అంశానికి సంబంధించినటువంటి కసరత్తు కూడా, చర్చలు కూడా ఉదయం నుంచి కొనసాగుతూ ఉన్నాయి. వైసీపీ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలతో కూడా ఇప్పటివరకు ముఖ్యమంత్రి మాట్లాడారు. ఇంకా వాటికి సంబంధించినటువంటి చర్చలు కొనసాగుతూ ఉన్నాయి. అయితే ముందుగా తేల్చాల్సినటువంటి 2 సీట్లు ఏవైతే ఉన్నాయో, ఒకటి సురేష్ ప్రభు బీజేపీకి ఇవ్వగా మిగిలిన 2 సీట్లు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించినటువంటి అంశంపై ఇప్పటివరకు కొంత క్లారిటీ వచ్చినట్టుగా మనకు అనధికారికంగా సమాచారం వస్తుంది. దీనిపై ఒక ప్రకటన పార్టీ నుంచి వెలువడాల్సిన అవసరం ఉంది. సుజనా చౌదరి, కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి సుజనా చౌదరితో పాటు టీజీ వెంకటేష్ రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. ఆయన వైశ్య కమ్యూనిటీకి చెందినటువంటి రాయలసీమ నేత, కర్నూలు జిల్లాకు చెందినటువంటి టీజీ వెంకటేష్ కూడా రాజ్యసభ స్థానం ఇచ్చేందుకు ముఖ్యమంత్రి పార్టీ పెద్దలతో జరిగినటువంటి చర్చల తర్వాత అంగీకారానికి వచ్చినట్టుగా తెలుస్తుంది. ఈ రకంగా చూసుకున్నట్లయితే ఒక కోస్తా నుంచి ఒక స్థానం, రాయలసీమ నుంచి కూడా ఒక స్థానం ఖరారు చేస్తూ పార్టీ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇక 4వ అభ్యర్థిత్వానికి సంబంధించి కొంత భిన్నమైనటువంటి అభిప్రాయాలు వస్తున్నాయి. నిన్న పార్టీ ఎమ్మెల్యేలతో పొలిట్ బ్యూరో మీటింగ్ లో ముఖ్యమంత్రి 4వ అభ్యర్థిని పెడితే బాగుంటుంది అని అభిప్రాయపడినప్పటికీ కూడా దానికి సంబంధించినటువంటి భిన్నమైనటువంటి అభిప్రాయాలు వచ్చిన నేపథ్యంలో దానిపై చర్చ ఇంకా కొనసాగుతుంది. ఇప్పటివరకు వచ్చిన సమాచారాన్ని చూసినట్లయితే 4వ అభ్యర్థి విషయంలో ముఖ్యమంత్రి ఏమీ తేల్చలేదు. దానిపై కొంత సందిగ్ధత నెలకొనుంది. ఈ 2 అభ్యర్థిత్వాలను చూసిన తర్వాత 4వ సీటు
ఉండకపోవచ్చు అనే అభిప్రాయం కూడా కొంతమంది వ్యక్తం చేస్తా ఉన్నారు. అయితే ఉన్న బలాబలాలను బేరేజ్ వేసుకున్న తర్వాత మరికొంత చర్చ తర్వాత దీనిపై కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అయితే మొత్తంగా చూసుకుంటే మాత్రం ఎవరికి రాజ్యసభలో అవకాశం ఉంటుంది అనే దానిపై మాత్రం కొద్ది క్షణాల్లో తెరదించబోతున్నారు. ఇప్పటివరకు వచ్చిన సమాచారం ప్రకారం టీజీ వెంకటేష్, సుజనా చౌదరి రాజ్యసభకు వెళ్ళబోతున్నారు. థ్యాంక్ యూ రమేష్. 3.5 దశాబ్దాల చరిత్ర ఉన్న టీడీపీతో సుజనాకు 20 ఏళ్ల నుంచి అనుబంధం ఉంది. మరీ ముఖ్యంగా పార్టీ ప్రతిపక్షంలో ఉన్న 10 ఏళ్లలో ఆయన సేవలు వెలకట్టలేనివని అంటారు చాలా మంది సీనియర్స్. వరుసగా 2 సార్లు అధికారం కోల్పోయి పార్టీ ఇబ్బందుల్లో ఉన్న టైంలో సుజనా అన్ని రకాలుగా ఆదుకున్నారు అనేది టాక్. పవర్ ఉన్నప్పుడు అనుభవించి కష్టాలు రాగానే కొంతమంది జంపైపోయినా సుజనా చౌదరి మాత్రం పార్టీ తిరిగి నిలదొక్కుకోవటానికి తన శక్తియుక్తులన్నింటినీ ఉపయోగించారని చెబుతారు. అందుకు గుర్తింపుగానే ఆయనకు ఫస్ట్ టర్మ్ రాజ్యసభ సీటు దక్కింది. టీడీపీ కోటాలో కేంద్ర మంత్రి అయ్యారు. కేంద్ర మంత్రి అయ్యాక కూడా సుజనా పనైపోయిందని ఖాళీగా కూర్చోలేదు. రాష్ట్రం కోసం ఢిల్లీ స్థాయిలో పెద్ద ఎత్తున లాబీయింగ్ చేస్తున్నారు. కష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని ఆదుకోమంటూ అన్ని డిపార్ట్మెంట్స్ కు తిరుగుతున్నారు. తన పలుకుబడిని ఉపయోగించి ఉన్నతాధికారుల ద్వారా నిధుల విడుదలకు కృషి చేస్తున్నారు. ఆయన లాబీయింగ్ ఏ స్థాయిలో ఉందంటే రాష్ట్రానికి విడుదలైన కొన్ని నిధుల వివరాలు చూసి నా నోటీసులో లేకుండా ఇవి ఎలా విడుదలయ్యాయని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీనే ఆశ్చర్యపోయారట. గతంలో ఎర్రన్నాయుడు ఉన్నప్పుడు ఢిల్లీ వ్యవహారాలు చూసుకునేవారు. తర్వాత లోటు కనిపించినా ఇప్పుడు సుజనా ఆ లోటును భర్తీ చేస్తున్నారు అన్నది టీడీపీ వర్గాల మాట. అందుకే సుజనా చౌదరి విషయంలో కొన్ని విమర్శలు ఉన్నా వాటిని పట్టించుకోకుండా ఆయన పేరు ఖరారు చేయమని పార్టీలోని చాలా మంది సీనియర్స్ చంద్రబాబుకు చెప్పినట్టు తెలిసింది. ఏపీ రాజ్యసభ అభ్యర్థుల్ని టీడీపీ ఖరారు చేసింది. మొత్తం 3 స్థానాలపై క్లారిటీ వచ్చింది. ఇప్పటికే బీజేపీకి ఒక స్థానం కేటాయించగా మరో 2 స్థానాలపై ఇవాళ ఉదయం నుంచి సుదీర్ఘంగా కసరత్తు చేశారు. తాజాగా ఆ 2 స్థానాలను సుజనా చౌదరి, టీజీ వెంకటేష్ కు ఖరారు చేశారు. ఇక 4వ స్థానంపై ఉత్కంఠ కొనసాగుతోంది. దీనిపై ఎమ్మెల్యేలు, పార్టీ సీనియర్లతో చర్చలు కొనసాగుతున్నాయి. ఏపీ రాజ్యసభ అభ్యర్థుల్ని టీడీపీ ఖరారు చేసింది. మొత్తం 3 స్థానాలపై క్లారిటీ వచ్చింది. ఇప్పటికే బీజేపీకి ఒక స్థానం కేటాయించగా మరో 2 స్థానాలపై ఇవాళ ఉదయం నుంచి సుదీర్ఘంగా కసరత్తు చేశారు. తాజాగా ఆ 2 స్థానాలను సుజనా చౌదరి, టీజీ వెంకటేష్ కు ఖరారు చేశారు. ఇక 4వ స్థానంపై ఉత్కంఠ కొనసాగుతోంది. దీనిపై ఎమ్మెల్యేలు, పార్టీ సీనియర్లతో చర్చలు కొనసాగుతున్నాయి. ఏపీ రాజ్యసభ అభ్యర్థుల్ని టీడీపీ ఖరారు చేసింది. మొత్తం 3 స్థానాలపై క్లారిటీ వచ్చింది. ఇప్పటికే బీజేపీకి ఒక స్థానం కేటాయించగా మరో 2 స్థానాలపై ఇవాళ ఉదయం నుంచి సుదీర్ఘంగా కసరత్తు చేశారు. తాజాగా ఆ 2 స్థానాలను సుజనా చౌదరి, టీజీ వెంకటేష్ కు ఖరారు చేశారు. ఇక 4వ స్థానంపై ఉత్కంఠ కొనసాగుతోంది. దీనిపై ఎమ్మెల్యేలు, పార్టీ సీనియర్లతో చర్చలు కొనసాగుతున్నాయి.
ఏపీ రాజ్యసభ అభ్యర్థుల్ని టీడీపీ ఖరారు చేసింది. మొత్తం 3 స్థానాలపై క్లారిటీ వచ్చింది. ఇప్పటికే బీజేపీకి ఒక స్థానం కేటాయించగా మరో 2 స్థానాలపై ఇవాళ ఉదయం నుంచి సుదీర్ఘంగా కసరత్తు చేశారు. తాజాగా ఆ 2 స్థానాలను సుజనా చౌదరి, టీజీ వెంకటేష్ కు ఖరారు చేశారు. ఇక 4వ స్థానంపై ఉత్కంఠ కొనసాగుతోంది. దీనిపై ఎమ్మెల్యేలు, పార్టీ సీనియర్లతో చర్చలు కొనసాగుతున్నాయి. ఏపీ రాజ్యసభ అభ్యర్థుల్ని టీడీపీ ఖరారు చేసింది. మొత్తం 3 స్థానాలపై క్లారిటీ వచ్చింది. ఇప్పటికే బీజేపీకి ఒక స్థానం కేటాయించగా మరో 2 స్థానాలపై ఇవాళ ఉదయం నుంచి సుదీర్ఘంగా కసరత్తు చేశారు. తాజాగా ఆ 2 స్థానాలను సుజనా చౌదరి, టీజీ వెంకటేష్ కు ఖరారు చేశారు. ఇక 4వ స్థానంపై ఉత్కంఠ కొనసాగుతోంది. దీనిపై ఎమ్మెల్యేలు, పార్టీ సీనియర్లతో చర్చలు కొనసాగుతున్నాయి. ఏపీ రాజ్యసభ అభ్యర్థుల్ని టీడీపీ ఖరారు చేసింది.